కొద్దిగా వినబడుతుంది, చెప్పండి. యా, ఒకటి నేను అడిగేది ఏంటంటే, ఒకవేళ సభకు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు వస్తే ఈ ఇద్దరిలో వాదన పటిమలో ఎవరు విన్నర్ అవుతారు ప్రజల దృష్టిలో? మీరు 4 కోట్ల మందిలో ఎవరినంటే చెప్తారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఇంకా ఒక వాక్చాతుర్యం ఉన్నది, ఆయనకు చదివే ఓపిక కూడా ఉంది, నేను కాదనను. కానీ ఇంకా అవగాహన పెంచుకోవాలి. ఆయన ఇప్పుడు ఒక్కో రంగం మీద కేసీఆర్ గారికి ఉన్న అవగాహన ఆయనకి ఇంకా రాలేదు. అంటే ఈయనకు కూడా మొదటి రోజే రాదు కదా. తెలంగాణ ఉద్యమంలో అన్ని విషయాలను చాలా కూలంకషంగా అధ్యయనం చేశాడు కాబట్టి ముఖ్యమంత్రి కాగానే కొంత వాటి మీద గ్రిప్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే ఆయన ఉద్యమ కాలంలో పెద్దగా తెలంగాణ సమస్యల గురించి ఆయన ఆలోచించలేదు కాబట్టి ముఖ్యమంత్రి అయినాకనే ఆయన ఫోకస్ చేయడం మొదలు పెట్టాడు. ఆయనకు డిసడ్వాంటేజ్ ఏంటంటే లాస్ట్ 5 years ఆయన పార్లమెంట్ సభ్యునిగా ఉండడం కూడా ఆయన కొంత మైనస్ అయింది. ఇప్పుడు అయినా రేవంత్ రెడ్డి గారు ఎదుగుతున్నారు, చాలా విషయాల మీద అంశాల మీద పట్టు సంపాదిస్తున్నారు. బట్ ఇప్పటికిప్పుడైతే రాదు ఆయనకు. ఒకవేళ కేసీఆర్ గారు సభలోకి వస్తే తప్పకుండా అధ్యయనం చేయాల్సిన అవసరం ఆయన మీద ఉంటుంది. ఆయన జనరల్ గా బ్రీఫ్ చేస్తేనే ఆయన మాట్లాడగలుగుతాడు. కేసీఆర్ గారికి ఎవరు బ్రీఫ్ చేయాల్సిన అవసరం లేదు. ఆయనే అందరికి బ్రీఫ్ చేసే స్థాయికి ఎదిగాడు, అధికారులకు కూడా. కానీ మీరు ఒకటి అన్నారు కదా, మొన్న ప్రసంగాలు ఎలక్షన్స్ లో, లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో కొంచెం డల్ గా ఉన్నాయి, అన్ని మూస పద్ధతిలో ఉన్నాయి. ఆ విషయం నేను కేసీఆర్ కూడా చెప్పాను అని చెప్పి. కేసీఆర్ మించిన స్పీకర్ ఎవరు లేరు. కానీ కాలానికి అనుగుణంగా ఈ మధ్యలో ఆయన ఆకట్టుకోవట్లేదు స్పీచెస్. పార్లమెంట్ ఎలక్షన్స్ అయినా అసెంబ్లీ ఎన్నికల్లో అయినా కరెక్ట్ గా తాకలేదు. గతంలో వచ్చిన రెస్పాన్స్ ఈ మధ్య రావట్లేదు అని కూడా అంటున్నారు. అంటే అసెంబ్లీలో అట్లా ఉండకపోవచ్చు, ఎందుకంటే అసెంబ్లీలో సమస్యల మీద తర్వాత పరిస్థితుల మీద మాట్లాడతారు కాబట్టి ఎలక్షన్ స్పీచెస్ కు ఉండే స్కోప్ వేరు, అసెంబ్లీ స్పీచెస్ కు ఉండేది వేరు. ఇప్పుడు మీరు బడ్జెట్ ఉంది, బడ్జెట్ లో అనేక రంగాల మీద అనర్గళంగా ఆయనకు మెమరీ పవర్ కూడా చాలా ఎక్కువ అండి కేసీఆర్ గారికి. ఆయన ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకుంటారు, స్టాటిస్టిక్స్ కూడా ఆయన ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి. అంటే ఆ రేవంత్ రెడ్డి గారికి ఏమో అప్పటికప్పుడు బ్రీఫ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఆయనకు అధికారులు వచ్చి చెప్తే తప్ప ఆన్సర్ ఇవ్వలేడు. కానీ కేసీఆర్ గారికి ఎవరు అధికారం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న టైంలో కానీ ఉద్యమకారునిగా కానీ బాగా స్టడీ చేశారు ఈ విషయాల మీద. ఎందుకంటే ఎక్కువ భాగం నేను ఉండేవాడిని ఉద్యమ కాలంలో. ఆయన మొదటి టర్మ్ లో కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను ఏ పదవి తీసుకోలేదు కాబట్టి ఛాంబర్ లో నన్ను తనతో పాటు కూర్చోబెట్టుకునేవాడు. చాలా అంటే దాదాపు 2-3 సంవత్సరాల పాటు నేను ప్రతిరోజు ఆయనతో పాటు రివ్యూలలో వాటిలలో పాల్గొంటూ ఉండేది. నాకు ఆయనకున్న వాదన పటమే కాకుండా పరిస్థితులను అర్థం చేసుకోవడంలో క్లారిటీ గాని, తెలంగాణ భౌగోళిక నైసర్గిక పరిస్థితులే కాకుండా అన్ని డిపార్ట్మెంట్లలో బడ్జెట్ సంబంధించిన ఫిగర్స్ అన్ని కూడా ఆయన ఫింగర్ టిప్స్ మీద ఉండేది. ఎవరన్నా మనము ఈ బడ్జెట్ కొంచెం ఈ రకంగా మాడిఫై చేస్తే బాగుంటుందంటే ఆయనకు లాస్ట్ టైం మనం ఇంత అలొకేట్ చేశాం కదా అని చూడకుండా చెప్పగలిగేవారు. లాస్ట్ టైం కంటే తక్కువ చేస్తాము, మనం ఎక్కువ చేయాలి కదా. ఇట్లాంటి విషయాల మీద ఆయనకు బాగా మెమరీ పవర్ కూడా బాగుందండి. కేసీఆర్ గారికి ఉన్న మెమరీ పవర్ ను మనం ఏ నాయకుల లోపల చూడలేం మనం, అంత మెమరీ పవర్ ఉంటుంది ఆయనకి. కాబట్టి ఈ విషయాల మీద రేవంత్ రెడ్డికి ఇది ఒక మైనస్ పాయింట్. ఎందుకంటే అధికారులు బ్రీఫ్ చేస్తే తప్ప ఆయన చెప్పలేడు. కేసీఆర్ కి ఏమో అధికారులు బ్రీఫ్ చేయాల్సిన అవసరం లేదు, స్పాంటేనియస్ గా చెప్పగలుగుతాడు. అసెంబ్లీలో ఈ రెండే చూస్తారు ప్రజలు, ఎవరు కరెక్ట్ గా. రేవంత్ రెడ్డి కూడా స్టడీ చేస్తారు కదా పేపర్లు, అవి స్టడీ చేసి ఏదో ఒక ట్విస్ట్ తనకు, మీరు అన్నట్టు తనకు అనుకూలమైన పాయింట్, ప్రజలకు నచ్చే పాయింట్ ఏదో ఆ విషయంలో కొట్టగలరు కదా. అంటే అక్కడ గురువు ఉన్నప్పుడు శిష్యుంది నడవదు భరత్. నాకు తెలిసి వాళ్ళు రాజకీయంగా శత్రువులైనా కూడా రేవంత్ రెడ్డి గారు రాజకీయంగా ఎదిగిందంతా కేసీఆర్ ను చూస్తే. కేసీఆర్ పార్టీ కదా, కేసీఆర్ పార్టీ కాకుండా బయట టీఆర్ఎస్ పార్టీ కదా. అంటే స్ట్రాటజీస్ విషయంలో కేసీఆర్ నే అనుకరిస్తాడు. ఆయన మీరు ఆఫ్ ది రికార్డ్ అడిగితే చెప్తాడు, కేసీఆర్ గారి ప్రభావం 90% రేవంత్ రెడ్డి గారి మీద ఉంటుంది. అంటే మీరు కేసీఆర్ రేవంత్ రెడ్డి గురువు కేసీఆర్ అనే అంటారా? ఏకలవ్య శిష్యుడా? నేనే కాదు, ఇప్పుడు మీరు అడిగినా ఆయన చెప్తాడు. ఆఫ్ ది రికార్డ్ మీరు అడగండి. ఆయన చంద్రబాబు నాయుడు తోని ప్రభావితం అయిన దానికంటే కూడా చంద్రబాబు నాయుడుతో లాభపడ్డాడు, చంద్రబాబు నాయుడుని ఉపయోగించుకుంటున్నాడు. కానీ ఆయన మీద పూర్తిగా ప్రభావం పడ్డది కేసీఆర్ గారిది, మాటలు, వాక్చాతుర్యంగా. అంటే పార్టీలో లేకపోయినా సరే, ఇప్పుడు ద్రోణాచార్యుడు తర్వాత ఏకలవ్యుడు పోలిక చేసుకోవచ్చండి. ఎందుకంటే ఆయన పూర్తిగా ఫాలో అవుతున్నది కేసీఆర్ గారిని. ఓకే, అంటే మాటల్లో లేకపోతే మిగతా మాటల్లో ప్రతి విషయంలో. మళ్ళా
ఆయన కూడా బాగా అధ్యయనం చేస్తాడు రేవంత్ రెడ్డి. ఓకే ఓకే. ఇప్పుడు ఆయన ఇంకో 2 సంవత్సరాలు పడుతుంది. నా కేసీఆర్ గారి లాగా ప్రతి విషయం మీద పట్టు సంపాదించాలంటే 1 to 2 years ఈజీగా పడుతుంది ఆయనకి. కానీ ఎందుకు ఇటీవల ఇట్లా సభలు